హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామండి. ఓకే, లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. ఆలు ఇంకా శనగపప్పు కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసి చూపించండి అంటూ. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్ కదా, ఎందుకంటే శనగపప్పు మనకి కమ్మగానే వస్తుంది, అంటే మనం చేసుకునే దీన్ని బట్టి. ఆలు కూడా మనకి అలాగే ఉంటుంది కదా, అంటే జనరల్ అంటే కర్రీలా కాకుండా శనగపప్పుని ఎక్కువ మనం వేపుడులలో రైస్లలో వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ కర్రీలా అడిగారు, కొంచెం మసాలా బేస్ లో చూపిస్తాం. అవునా, అప్పుడైతే కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే ఓకే, మరి ఆలు శనగపప్పు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు శనగపప్పు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఆలు శనగపప్పు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా అన్నాం కదండి, మసాలా దినుసులు వేస్తున్నాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మామూలుగా మనము కుర్మా లాంటి వాటిలోకి కొంచెం ఆ మసాలా దినుసులు యాడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఆలు కాంబినేషన్ లో చేసినప్పుడు. సో దీనికి కూడా కొద్దిగా మసాలా ఫ్లేవర్ దినుసులు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా కూడా వస్తుంది కదా మనకి. అవునండి, బాగుంటుందేమో. సో ఇక్కడ బేస్ వచ్చేసి నేను టమాటో ప్యూరీ వాడుతున్నాను. ఓకే ఓకే ఓకే, సో టమాటో ప్యూరీ. సో ఇది టమాటో ముక్కలు ఉడికించి మనం ప్యూరీ చేసారా. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో కొంచెం ఆ పులుపు అది ఎక్కువ తెలియాలనుకుంటే టమాటాలు డైరెక్ట్ గా పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు. కొద్దిగా తగ్గించుకోవాలంటే మనం ఇలా ప్యూరీలా చేసుకోవచ్చు. అవునండి, కారపొడి, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి. ఓకే ఓకే, సో ఇది కొద్దిగా వేగాలి మనకు. అవును, ప్యూరీ కూడా మనకి బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. ఓకే, సో ఇక్కడ ఈ ప్యూరీ అంతా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఉడికించిన బంగాళదుంపలో 4 చుక్కల నిమ్మరసం కలిపి దీన్ని చర్మంపై పట్టీలా వేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అంది పొడిబారిన చర్మం తిరిగి కాంతిని సంతరించుకుంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. నెక్స్ట్, సో ఇప్పుడు దీంట్లో మనం శనగపప్పు ఉడికించి పెట్టేసుకున్నాం అండి. ఓకే, అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొద్దిగా గరం మసాలా పొడి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా ఇష్టపడే వాళ్ళు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అవునండి. అండ్ ఈ శనగపప్పు కూడా మనకి వేరే పప్పులాగా ఉడికించినా కూడా అలా మెత్తగా అయిపోకుండా కొంచెం ఆ పప్పులాగా ఉంటుంది కాబట్టి కొన్నిట్లో పప్పులుగా తెలియాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ కదా, శనగపప్పు యాడ్ చేసుకోవడం. ఇది ఎలా ఉందంటే అటు మసాలా ఫ్లేవర్ ఉంది అండ్ ఇలా నార్మల్ కర్రీస్ కూడా చేసుకుంటాం కదా మనము, ఆ టైప్ లో కూడా ఉంది, 2 in 1 లాగా. అప్పుడైతే ఇది మనము ప్లెయిన్ రైస్ కి తీసుకోవచ్చు, లేదంటే బిర్యానీ లాంటి వాటిల్లోకి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మసాలా వేసాం కాబట్టి మన పులావ్లో వాటికి చాలా బాగుంటుంది. సో ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం మగ్గనిచ్చే సరిపోతుంది. అండ్ మనం ఎలాగో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్యూరీని ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అవునండి. ఓకే, చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఎంత మంచి ఫ్లేవర్ వచ్చింది కదా. సో ఇలా అంటే వాసన చూస్తే ఆకలేసేస్తుంది. ఓకే, స్టవ్ కట్టేసి మనము ఆలు కూడా ఇలా శనగపప్పు కాంబినేషన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైప్ లో. బాగుంటుంది. శనగపప్పుతో మనం అంటే ఉడికించి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగా యాడ్ అవుతుంది. ఓకే ఓకే
అదే ఎందుకంటే జనరల్ గా ఎక్కువ ఫ్రై ఐటమ్స్ లేకపోతే క్యాబేజ్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా మనకి ఆ ఈగురు టైప్ లో అలాగా, కానీ ఇలా కూడా బాగుంది అనిపిస్తుంది. ఓకే ఓకే సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే ఆలు శనగపప్పు మసాలా రెడీ అండి. సో చక్కగా గుమగుమలు ఆడుతుందండి. మరి మేము టేస్ట్ చూసే ముందు ఆలు శనగపప్పు మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు శనగపప్పు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, గరం మసాలా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు శనగపప్పు మసాలా రెడీ.